రైట్. తాజా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. త్వరలోనే రెండవ జాబితా అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ఖరారు చేయనుంది. రెండవ జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో కిషన్ రెడ్డికి ఢిల్లీ నుండి పిలుపు వచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీ పెద్దలతో కీలక సమావేశం ఉన్నట్లు తెలియవస్తోంది. ఇప్పటికే 9 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఇంకా 8 మంది అభ్యర్థులపై పేర్లను రెండవ జాబితాలో ప్రకటించనున్నారు. కిషన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు బీజేపీ ప్రకటించిన రెండవ జాబితాపై వారు చర్చించున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్. ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మరోవైపు గెలుపు గుర్రాలు మాత్రం ముందస్తుగానే ఏవైతే లోక్సభ అభ్యర్థుల 9 మంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 9 మంది అభ్యర్థులను మాత్రం బీజేపీ అధిష్టానం ప్రకటించి వాళ్ళు ముందస్తుగానే ప్రణాళికలను రచిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు సెకండ్ జాబితా రేపు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ప్రస్తుతం సమాచారం వస్తుంది. రేపు కానీ ఎల్లుండి కానీ ప్రస్తుతం అయితే ఢిల్లీ అధిష్టానం అంటే బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరారు. అయితే 2 రోజుల పాటు కూడా ఏదైతే బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపుగా 150 మంది అభ్యర్థులకు సంబంధించిన లిస్టు అంటే ఏ అభ్యర్థులను ఎక్కడ నిలబెట్టాలి, ఆ అభ్యర్థులను నిలబెడితే అవతల వ్యక్తిని ఎలా కొడతారు, అలా అనేక అంశాల మీద కూడా బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో సమావేశం జరిగింది. అయితే రేపు ఆదివారం సందర్భంగా రేపు బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కొనసాగనుంది. అయితే ఈ సమావేశంలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే 9 మంది అభ్యర్థులను ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేశారు. ఇక సెకండ్ లిస్ట్ లో మిగిలిన 8 మంది అభ్యర్థులకు సంబంధించిన టోటల్ లిస్ట్ కూడా రెడీ అయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది. అయితే రేపు మాకు దానికి సంబంధించిన లిస్టు రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ 8 మంది అభ్యర్థులు ఎవరనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడి చెప్పొచ్చు. మరోవైపు అంటే ఈ నెల 12వ తేదీన కూడా తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా రానున్నారు. ఈ నేపథ్యంలో అట్లా కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా బీజేపీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అమిత్ షా రానున్న నేపథ్యంలో అమిత్ షా బహిరంగ సభలో అనంతరం కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది కీలక నేతలు పార్టీ అంటే బీజేపీ సంబంధించిన కడువా తప్పుకోనున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుందని చెప్పొచ్చు. ఏది ఏమనుకుంటారు అంటే గెలిపే లక్ష్యంగా అంటే దాదాపు చూస్తుంటే దేశవ్యాప్తంగా 400 సీట్లు పైనే సాధించాలని బీజేపీ కసరత్తు చేస్తుంది. గెలుపు గుర్రాలకు టోటల్ గా ఫిల్టరింగ్ చేసి అక్కడ ఉన్న అభ్యర్థులని సీట్లు కేటాయించింది. మొదటి లిస్ట్ చూసుకుంటే 195 మంది లిస్ట్ ని బీజేపీ అధిష్టానం రిలీజ్ చేసింది. ఇంకా సెకండ్ లిస్ట్ అంటే రేపు ఆదివారం కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం కూడా అంటే 2 రోజులు పట్టే అవకాశాలు ప్రస్తుతం సమాచారం అందుతుంది. అంటే రేపు కమిటీ సమావేశం అనంతరం రేపు ఈవినింగ్ లోపు ఇది సంబంధించిన సెకండ్ జాబితా రిలీజ్ చేస్తారా, మొత్తం టోటల్గా మరొకసారి దీని మీద టోటల్గా చర్చించిన తర్వాత 2 రోజుల తర్వాత రిలీజ్ చేస్తారనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గెలిపే లక్ష్యంగా ప్రస్తుతం అయితే 9 మంది అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులు అందరూ కూడా గెలిపే లక్ష్యంగా అక్కడ ముందస్తుగానే ఆ రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. గెలుపు కోసం అక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి, జనాలు ఏ విధంగా వెళ్ళాలి, ప్రధాని నరేంద్ర మోడీ ఏవైతే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, ఏవైతే చేశారో సంబంధించిన టోటల్ పథకాలన్నింటినీ కూడా ప్రచార రథాల ద్వారా వాళ్ళు ముందస్తుగా ప్రజలు జనాలకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్ళారు. రేపు ఈరోజు అంతే 2 రోజుల పాటు కూడా కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మూర్తి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.